అవధూత చింతన శ్రీ గురుదేవదత్త నర్మదేహర్ సహ్యాద్రి శిఖరాలంటేనే దేవతలకు నిలయం. అందుకే ఇక్కడ ఒక తాలూకాకి దేవరమనే అని పేరు, అంటే దేవతల యొక్క ఇల్లు అని పేరు. సహ్యాద్రి శిఖరాలలో కొన్ని మానవ నిర్మితాలైతే దేవాలయాలు, కొన్ని స్వయంభూవులు, ఇంకొన్ని సాక్షాత్తు దేవతలే సృష్టించినటువంటి మహాస్థానాలు. అందులో ఒక మహాక్షేత్రం ఈరోజు మనం వెళ్ళబోయేది ఏమిటి అని అంటే, పార్వతీమాత తపస్సు కోసం బ్రహ్మదేవుడు ఒక నదినే సృష్టించినటువంటి మహాక్షేత్రం. తన కమండలంలోని జలంతో ఒక నదిని సృష్టించారు. అదే ఈనాడు బ్రహ్మీ నదిగా పిలువబడుతుంది. ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేద్దాం రండి. ఈ క్షేత్రంలో శ్రీ మహాగణపతి తన తల్లి పార్వతీదేవి యొక్క తపస్సును కాపాడుతూ ఇక్కడికి వచ్చే భక్తులను కాపాడుతూ ఉంటారు. నేటికి ఇక్కడ బ్రహ్మదేవుడి కమండలంలోని నీరు నది రూపంగా ఉద్గమించడం మనం గమనించవచ్చు. శ్రీ మహాగణపతి ముందున్న కమండలంలో నుండి నీరు ఎలా ఉబికి వచ్చి నదిగా మారుతోందో చూడండి.